అన్నది రోల్ మోడల్ గా ఉండాలి. ప్రభుత్వం అన్నది తప్పు చేసే ప్రభుత్వంగా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఖచ్చితమైన కాంపెన్సేషన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం కనీసం వీళ్ళని చూడడానికి ఇంటికి కూడా రాలా. కనీసం ఆ మేరకు కూడా మానవత్వం కూడా లేని ఈ ప్రభుత్వం. నేను ఇళ్ళల్లో ఈ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ చెల్లికి చెప్తా ఉన్నాను, ఈ తల్లికి చెప్తా ఉన్నాను, చిన్నాకు చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వము స్పందించకపోయినా కూడా ఎవరు భయపడకండి, బాధపడకండి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 3 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలలోపే ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉండి 1 నెలలోపే మేలు చేస్తుందని కూడా చెప్తా ఉన్నాను. నాది బాధ్యత, ఖచ్చితంగా చేపిస్తానని మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. చేయిస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఎంత దారుణంగా ఉంది అనంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా స్పందిస్తా ఉంది అనంటే నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒకసారి గత ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పలికింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా పలుకుతా ఉంది అని ప్రతి మత్స్యకార సోదరుడు, ప్రతి మత్స్యకార కుటుంబం, ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయాలి. 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 49 బోట్లు ఇక్కడే విశాఖపట్నంలోనే కాలిపోతే పలికింది ఎవరో తెలుసా? మీ జగనన్న ప్రభుత్వం. ఏకంగా వెంటనే 80% ఆ బోటు విలువలో 80% విలువ కట్టి 7,11,00,000 రూపాయలు వెంటనే వాళ్ళకి రిలీజ్ చేసినాం ఆ రోజు 2023 నవంబర్లో. ఇది ఒకటే కాకుండా సుమారుగా 400 మంది మత్స్యకార కార్మికులకు, హమాలీలకు, చిన్న వ్యాపారులకు అదే ఘటనలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 400 మంది మత్స్యకార కుటుంబాలకు కూడా ఈ మాదిరిగానే మేలు అదే రోజే జరిగింది. ఇది ఒకటే కాకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సందర్భంలోనూ కూడా మానవతా దృక్పథంతో పలికిన పరిస్థితులే కనిపిస్తాయి. 2018లో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో నిర్బంధించారు. నా పాదయాత్ర జరిగేటప్పుడు ఆ 22 మంది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి, అన్న పాకిస్తాన్లో మా మొగుళ్ళందరూ కూడా ఇరుక్కొని పోయినారన్నా, వేటకు పోయిన పరిస్థితుల్లో పాకిస్తాన్ జైళ్లలో ఈరోజు నలుగుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నాకు చెప్తే 2018లో జరిగితే ఇది పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను ఆ అక్క చెల్లెమ్మలకు మాటిచ్చిన, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాళ్ళను ఖచ్చితంగా తీసుకొని వస్తాము అని చెప్పి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మనం దౌత్యం జరిపించి 2020 జనవరి 5వ తారీఖున ఆ 22 మంది మత్స్యకారులను అక్కడి నుంచి విడుదల చేయించి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళ ప్రతి కుటుంబానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి చేతిలో పెట్టి మరి వాళ్ళకు జీవనాధారం కూడా చూపించింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో. మళ్ళీ 2019లో మళ్ళీ మత్స్యకారులను 9 మంది మత్స్యకారులను బంగ్లాదేశ్లో వేటకు వెళ్ళి బంగ్లాదేశ్లో వాళ్ళందరూ కూడా నిర్బంధానికి లోనవుతే ఆ 9 మందిని కూడా సురక్షితంగా అప్పట్లో మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో దౌత్యం చేసి సురక్షితంగా బంగ్లాదేశ్ నుంచి కూడా మళ్ళీ అప్పట్లో తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఇది ఒకటే కాదు, ఇలాంటివన్నిటికీ కూడా పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టాలని నిజంగా మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్ళి బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు వెళ్ళి అక్కడ
వాళ్ళ నిర్బంధానికి లోను కాకూడదు అని చెప్పి పర్మనెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి దీనికి ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా మత్స్యకారుల కోసమే ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు రాష్ట్ర ప్రభుత్వంలో కట్టడం మొదలుపెట్టాం. మన రాష్ట్రంలో జరిగింది మొట్టమొదటిసారిగా. మత్స్యకారులు ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే వాళ్ళకు జీవనోపాధి ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఫిషింగ్ హార్బర్లు ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్లు ఏకంగా స్టార్ట్ చేసినాం. జువ్వలదిన్న నెల్లూరు జిల్లాలో, నిజాంపట్నం గుంటూరు జిల్లాలో, మచిలీపట్నం కృష్ణా జిల్లాలో, ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో, బూడగట్లపాలెం శ్రీకాకుళం జిల్లాలో, పూడిమడక అనకాపల్లి జిల్లాలో, కొత్తపట్నం ప్రకాశం జిల్లాలో, ఓడరేవు ప్రకాశం జిల్లాలో,